ఇప్పుడు బాధ ఏంటంటే ఆయన్న భార్య పోయింది, ఆయన్న పోయిండు, ప్లస్ వచ్చేసి ఈ పాప అనాథ అయింది. వాళ్ళిద్దరు రిమాండ్లోకి వెళ్ళిపోయిండు, ఈ పాప అనాథ అయింది. ఇప్పుడు ఆ పాపే కదా అనాథ, ఒక సింగల్గా నిలబడిపోయింది ఎవరంటే ఆ పాప. ఏదైనా చేసేటప్పుడు ఆలోచించేయండి అండి. ఎవరికైనా ఒకటే మాట, ఎడారి యాత్రికుడి తరపు నుంచి చెప్తాడా, ఎడారి యాత్రికుడి తరపు నుంచి చెప్తాడా, ఎవరైనా ఒక చిన్న పని చేస్తే తొందరపడగాకండి. మగాడు అంటే మగాడు, నువ్వు మగాడే కదా, రెచ్చగొట్టే పనులు వద్దు మనకు. ఆయన చేసింది పొరపాటు చేసిండు, పోలీసు వాళ్ళని అప్రోచ్ అయ్యింది, చాలా బాగుండేది అనిపించండి. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు కథలు వాళ్ళు చెప్పుకుంటూ అల్లుకుంటూ వచ్చారో, లేదంటే కావాలని చెప్తారో, లేకపోతే ఉన్నది చెప్తారో అర్థం కాలే. ఈ అన్న బాధపడిండు, పోయిండు, వేసేసిండు, వచ్చేసిండు పక్క. ఇప్పుడు ఆ జనాలు అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మొత్తము ఈయన్ననే తప్పుడుగా